8 years హాస్పిటల్లో ఉన్నాను సార్ చిన్నప్పటి నుంచి. సో నా అమ్మ మేల లవ్ అన్నదికి ఒక ఎక్స్ట్రా కారణం ఏంటంటే 8 years నా ఒక్క రోజు కూడా అమ్మ మిస్ చేయలేదు, నా దగ్గరే ఉంటారు. అమ్మకు అక్క ఉంది, నాకు అక్క ఉంది, అన్న ఉన్నారు, వాళ్ళందరూ చూసుకోలేదు, నా కోసం ఉన్నారు. అలాంటి అమ్మ నేను బతుకున్నప్పుడు ఎలా పిచ్చి ఉంటాను, அதுதான் అమ్మ. అందరికీ అమ్మ ఉంటారు, నేను ఎందుకు అమ్మ మీద అంత పిచ్చి కారణం ఏంటంటే అమ్మ వీటికి వాళ్ళు పిలుస్తారు నా అక్క అందరూ. ఇదాల నా సిస్టర్ డెత్. ஒரு அம்மா ஒரு పిల్లలకు బాగా చూసుకోకుండా నా సిస్టర్ డెత్. அப்போ பார்த்துக்க அந்த అమ్మ నా மேலே ఎంత కాన్ఫిడెంట్లో పక్కన అమ్మాయి లేదంటే నేను అంతే హాస్పిటల్ 8 years ఉన్నారు సార్ అమ్మ. నేను బతుకుడికి ఇంకొక పెరిగే కారణం ఏంటంటే నా అమ్మ ఆ డాక్టర్ విభూది వేసుకుని విభూది వేస్తున్నాను. ఇట్స్ నాట్ ఫర్ గాడ్. నన్ను కాపాడు డాక్టర్ వచ్చాడు 8 years తర్వాత నా ముందులో వచ్చాడు, విభూతితో వచ్చాడు. చిన్న అబ్బాయి ఇప్పుడు కూడా ఫేస్ కుడుతుంది. అమ్మా వీడు చెత్తపోయిన ప్రాబ్లం లేదా, ఎందుకు ఇలా డైలీ చంపేస్తున్నారు, ఈయన ఒక్కో రోజు చంపేస్తున్నారు. అప్పుడు నాకు ఏ ప్రాబ్లం ఎవరు తెలియదు. సరే మీరు ఆపరేషన్ చేసేలా చెత్తపోయిన ఫీల్ అవ్వకూడదుమ్మా, అలా ప్రాణంతో వచ్చినప్పుడు సంతోషపోనండి. డూ వాట్ డై, ఓన్ లైఫ్ నాశనం చేస్తున్నాం, పిల్లల లైఫ్ నాశనం చేస్తున్నాం. ఓకే వీడు ఒకరే లేదు చాలామంది ఉన్నారు లేదని చెప్పి 48 hours హాస్పిటల్ సార్. డాక్టర్ ఫినిష్ అయ్యి నా బతుకుతున్నప్పుడు నా బతుకును అప్పుడు నాకు ఆయనకి వచ్చి ఏదో ఇల్లు ఏదో 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 హెల్ప్ చేయాలని ఆ డాక్టర్ లేదు. అందుకే ఇప్పటివరకు అది చేసుకుంటున్నాను. ఆ డాక్టర్ నన్ను కాపాడారు. సో అలాంటి క్యారెక్టర్ అనమాట. మీకు బిగ్ బాస్ వల్ల మంచి జరిగిందా చెడు జరిగిందా? ఏం జరగలేదు. ఏం జరగదు. నా బాడీ స్పాయిల్ అయింది, 25 kg తక్కువైంది. మంచిదే కదా. 25 kg బయట ఎలా వచ్చాను తెలుసా నేను, నమ్మోదు కామెడీ ఇలా వచ్చా నేను, భయం వచ్చింది నాకు. బయట చూసి నా వెరీ స్టామినా అండ్ వెరీ ఇది అయ్యో 25 kg ఏంటి అడగండి. అక్కడ హాస్పిటల్ తిరిగాను నేను. తర్వాత వాళ్ళు ఆడియన్స్ పరంగా దేని పరంగా మీకు ప్లస్ అవ్వలే? ఎవరు ప్లస్ ఉంది సార్, చిన్న పిల్లలు ఐ మీన్ అంత ట్రెండ్ ఉంది లేదా ఇప్పుడు మన ఆ టైంలో టాప్, ఈ టైంలో చిన్నపిల్లలకు మనకు తెలియదు కదా. బిగ్ బాస్ అలా చిన్నపిల్లలు తెలుసు. ప్లస్ ఆ చిన్నపిల్లలు అమరాజ్ శేఖర్ అదేంటారు చెప్తున్నారు లేదా. ఇప్పుడు నా అమరాజ్ శేఖర్ పోతే నా యంగ్స్టర్స్ ఓకే. ఈ జనరేషన్ ఉంది కదా అది அந்த ஒரு ప్లస్. బట్ లైఫ్ బిగ్ బాస్ ఉంటాడు, ఎవడో అవార్డు వాగినప్పుడు పైకి సరిదిద్దడం లేదు. మీరు కూడా అలాగే అంటారా? ఎవరు మీరు అంటే ఒక బిగ్ బాస్కి వెళ్ళింది మీరు కూడా సేమ్ దాంట్లో కప్పు తీసిన వాడు ఎవడు సార్ టాప్ అన్నాడు, ఎవడో ఒకటి చెప్పు, ఎవరు చెప్పాడు? ఎవరు? రాహుల్ సిప్లిగన్. ఏ రాహుల్ ఏమన్నాడు? ఇప్పుడు స్విమ్మింగ్ డ్రెస్తో డాన్స్ చేసి అక్కడిక్కడ ఆడుతున్నాడు. అది ఎప్పుడు చేస్తున్న వాడే లేదా, వాడు ఎన్న వాడు ఏం సాధించాడు, వాడు నంబర్ 1 ఎగలాడాడు ఏం లేదు. వాడు సొంతంగా స్పెండ్ చేసుకుని సొంతంగా చేసుకుని షో చేస్తున్నా చేస్తున్నాడు, ఏముంది. ఇప్పుడు నంబర్ 1 సింగరా వాడు, ఆస్కర్కి వెళ్తాడు. విన్నానాడా? బిగ్ బాస్ ఉన్నవాడు విన్నావాడు. కట్ చేయవద్దు పెట్టాయి ఎవడేమన్నా. తర్వాత దాంతో బతుకుతున్నాడండి చాలామంది. ఒకడు ఉన్నాడు, అది బ్లాక్ ఒకడు ఉంటాడు, హైట్ ఒకడు ఉంటాడు చూడు, ఈడు బ్యాడ్ అని చెప్పి ఇల్లు కట్టాడు ఒకడు. దీనివల్ల సంభాషణ కూడా బయట ఉన్నాడు, అంత కాన్ఫిడెన్స్ చెప్తున్నాడు కొంచెం పేరు. బిగ్ బాస్లో ఆడు చెప్పింది తప్పు, వీడు చెప్పింది ఇది, దీనికోసం. నాకు తెలిసి బిగ్ బాస్ డ్రాప్ అయింది ఈ ఇదిలో. ఎక్కడ డ్రాప్ అయింది తెలుసా సార్? ఆడి బిగ్ బాస్ వెళ్ళిన వాడు ఎక్కడ పంపించారో అక్కడే డ్రాప్ అయింది. మీరు బయట ఉన్నవాడు లోపల వెళ్ళిపోతే వాడికి ఇంట్రెస్ట్ ఉంది. లోపల ఎంటర్ అయిన తర్వాత బయట వెళ్ళకుండా టెన్షన్ దాని అది హైలైట్. నీ బయట ఉన్నవాడు ఎంటర్ చేసిన బయట నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు ఎలా మాట్లాడుతున్నావు చెప్పరా వాళ్ళు? ఎలా చెప్తారు తెలుసా? 11 o'clock తర్వాత చెప్తారు. 11 తర్వాత చెప్తారు. 11 లైట్ ఆఫ్లో ఆ తర్వాత వాళ్ళు రాసిస్తారు. యాక్షన్ జరుగు. అప్పుడు ఏముంది దాంట్లో, విన్నింగ్ ఏముంది, ఏముంటుంది? నీకు అర్థమైందా? ఒక లేడీయే పంపించారు సార్ నా టైంలో. ఆ లేడీ చెప్పేసింది అమరాశ్వర్ బయట టాక్ సూపర్, అర్థమైందా? సెకండ్ టైం పంపించేశారు దాన్ని. ఏంటంటే నోయిల్ శ్వేత చెప్పేసింది
ఎలా రాసి ఇచ్చింది తెలుసా, అది వాళ్ళు అప్పుడు తర్వాత అది ఇస్తారో లేదో, మేము బయట మంచి టాక్ ఎంటర్టైన్మెంట్ కంటిన్యూ ఓకే. మైక్లో తీసి పెట్టి బాత్రూమ్ వెళ్తుండదా అప్పుడు చెప్పేస్తుంటుంది. ఆ తర్వాత ఏముంది చెప్పండి, ఇప్పుడు అవినాష్ వెళ్ళారు అన్నీ చెప్పేసి ఉంటారు కదా. ఇది బిజినెస్ డబ్బు కోసం అయిపోయింది. చెన్నైలో సార్ ఇప్పుడు బిగ్ బాస్ చేస్తున్నారు తమిళ్లో. నాకు ఇదివరకు తమిళ్ నచ్చదు, ఈసారి నచ్చింది. సూపర్ నానే ఫస్ట్ టైం చూశాను. గేమ్ మట్టు లేదు సార్, ఇక్కడ గేమే టార్చర్ గేమ్. మనిషి చెత్తుపురాల గేమ్ పెడతారు ఇక్కడ. నాకు ఒక గేమ్ పెట్టారు, శాండ్ వేస్తారు, ఇది వేస్తారు సార్, జైల్లో కూడా ఉండేస్తారు అది. దీంట్లో ఎందుకు చేస్తున్నాం, ప్రెస్టీజ్ కోసం. ఏం కావాలి, మన పిల్లలు చూస్తుంటుంది, డాడీ కమౌన్ డాడీ మన బయట ఉన్న మన పిల్లలు చూసి దానికోసమేనా ఎన్ని టార్చర్. శాండ్ వేస్తారు, వాటర్ వేస్తారు, ఇది వేస్తారు, ముళ్ళో ఇది ఒకటి ఇది వేస్తాడు. కర్మ టార్చర్ ఇక్కడ. అయ్యో ఐ డోంట్ లైక్. సో తెలుగు ఇండస్ట్రీలో ఆర్తి అగర్వాల్ ఎందుకు ఫెయిల్ అయిందని అనుకుంటున్నా? ఫెయిల్ అయిందని మీకు మంచి ఫ్రెండ్ అని విన్నాను. ఫ్రెండ్ సార్, ఆర్తి గారు ఫెయిల్ అయినది మెయిన్ కారణం అది సార్, అది ఫస్ట్ మూవీ నేను చేసాను డ్యాన్స్ మాస్టర్. విన్నా. అదేంటి సాంగ్ అది, వెంకటేష్ ఊటీలో ఏంటి సాంగ్ అది, నువ్వు నన్ను నచ్చాలి, నువ్వు నన్ను నచ్చాలి ఒక సాంగ్ ఉంది, సమ్మర్ సాంగ్. ఉన్నమాట చెప్పలేవు అది, అది ఫాస్ట్ సాంగ్ ఉంటుంది ఊటీలో. ఫస్ట్ టైం దిగుతుంది అమ్మాయి, చూసి లడ్డలా ఉంది, ఆన్ ద రెస్పెక్ట్ ఉంది. సో అమ్మాయి అంటే అమ్మాయి క్యూట్ అని చెప్పాను, అది అమెరికా గర్ల్. అమ్మ రాలేదండి ఇలా చేయదు, ఇలా అని చేసినా అది నాకు డాన్స్ మాస్టర్ అంటే ఆ రాజశేఖర్ నాకు బాగుంటుంది, అది హిట్ అయింది. దాని సాంగ్ అన్ని నేనే, రాజశేఖర్ బాగుంటుంది, రాజశేఖర్ ఉంటుంది అని ఇలా చేసిన అమ్మాయి ఊరు అదే చెప్తానంటే మంచి అమ్మాయి ఉండకూడదు, మంచివాడు వేస్ట్, మంచి అమ్మాయి బ్యాడ్ అయింది, ఎవరితో లవ్తో డిస్టర్బ్ అయింది, నా పేరు చెప్పడం ఆడ నమ్మి మిస్ అయ్యేది. అక్కడే మొత్తం బ్యాడ్ అయ్యి మూవీ అన్ని డిస్టర్బ్ అయింది. ఓకే, డిస్టర్బ్ అయిన తర్వాత మళ్ళీ ఇండస్ట్రీ క్యాచ్ చేయాలి அப்படின்னு వాళ్ళ ఫాదర్ ట్రైయింగ్, బట్ ఇది సెట్ అవ్వలేదు, బాడీ అయిపోయింది. ఇక అర్థమైందా. నా రణం మూవీలో రణం 2లో ఫస్ట్ అమ్మాయి నా బుక్ చేశాను, అన్నీ బాగుంది. ఇది సెకండ్ షెడ్యూల్ పిలిచినప్పుడు జాకెట్, అదే జాకెట్ సెట్ అవ్వలేదు, ఉకాంది ఏడుస్తుంటుంది లోపల, రాజశేఖర్ జట్టి ఇది సెట్ అవ్వలేదు, సరే స్టిచ్ చేస్తా మళ్ళీ ఫ్యాట్ అయి ఉంటుంది. ఎంత చెప్పినా అది வந்து ఫుల్ ఐ మీన్ సంథింగ్ అది రాంగా థైరాయిడా నాకు తెలియదు, అంత ఫ్యాట్ అయిపోతుంది. అది ఫాదర్ దగ్గర నా ఫాదర్ చెప్పాను ఏదో చేయండి సార్ అంటే నెక్స్ట్ షెడ్యూల్లోనే లీనా వస్తారని చెప్పి ఈ ట్రైడ్ ఫర్ లీన్ సమ్ ఆపరేషన్ అంతే. తవర ఎక్స్ట్రీమ్ ఇన్సల్ట్గా వచ్చిందండి. ఒర్రు ఎంత పీక్ వచ్చిందో అంత డౌన్ వచ్చి అంత ఇన్సల్ట్ చూసి మళ్ళీ రావాలని చెప్పి దాని ఆపరేషన్ మ్యాటర్ కంబ్యాక్ ఇవ్వాలంటే వాళ్ళ ఫాదర్ భయంకర లవ్వర్ ఫర్ దట్. ఫాదర్ చైర్లో కూర్చోదు, ఫాదర్ దగ్గరే కూర్చుంటుంది. అది కారణం అదోட మంచితనం. ఇప్పుడున్న లేడీస్లో సూపర్ వస్తున్నారా, పని చూస్తున్నామా, వెళ్ళిపోతూనే ఉన్నారా, మత్తదిలా వేరే. ఇప్పుడు అలాంటి కొంచెం ఇది నేను చెప్తానే లేదా, చెడ్డవాడు అది మొత్తం మంచి అమ్మాయి, దాని ఇన్నెసెన్స్ చెప్పవచ్చు. అది గజోలా ఇన్నొరు గజోల్ ఏదో ஒரு అమ్మాయి ఉంది, అది కూడా అంతే. இல்லை காஜல் பிரில்லியன்ட். நான் சொல்கிறது அதுக்கு முன்னாடி ஒரு அம்மாய் வந்து ஸ்டூடெண்ட் நம்பரில் ஹீரோயின், அதுவும் இன்னசென்ட்டு. గజాలా కూడా ఇన్నసెంట్. ఐ మీన్ హీరోస్ ఆ సాంగ్ పంటే వెళ్ళిపోవాలి సార్, వాళ్ళతో లవ్ ఇది అయిపోయి దాన్ని డిస్టర్బ్ అయ్యి లైఫ్